విద్యార్థి దశలో ఇన్ని అడ్డంకులుంటే, ఇన్ని కుట్రలుంటే, ఇన్ని పోరాటాలు, ఇన్ని కుట్రలు జరుగుతుంటే, మరి చదువు పూర్తయిన తర్వాత, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బీసీలకు, బహుజనులకు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ప్రభుత్వం పరంగా మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకప్పుడు కొంతవరకు పారదర్శకంగా ఉన్నప్పటికీ ఈరోజు జరిగే ప్రభుత్వ నియామకాల్లో ఎక్కడ పారదర్శకత లేదు. వీళ్లకు కావాల్సిన వాళ్ళకి పైకి ఒక ప్రక్రియ చూపించి లోపల పూర్తిగా ఉద్యోగాలను అమ్ముకునే పరిస్థితి ఉంది తప్ప ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమాత్రమో ఉద్యోగ నియామకాల్లో ఏ ప్రభుత్వానికి లేదనేది మనందరికీ తెలుసు. మరి ప్రైవేటు పరంగా వెళ్ళాలంటే ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేటు పరిశ్రమల్లో, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కావాలంటే మరి రాష్ట్రంలో ప్రైవేటు సంబంధించిన సంస్థల్లో బీసీల వాటా ఎంత అనేది మనం తెలుసుకోవాలి. దళితుల వాటా ఎంత మనం తెలుసుకోవాలి. కనీసం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు 20% కూడా బీసీల వాటా లేదు. కాబట్టి బీసీలకు, బీసీ యువతకు, బహుజనుల యువతకు ఈరోజు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుపతి ప్రాంతంలో ఒక అమరరాజా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ప్రాజెక్టులు ఉండడం మంచిదైనప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసే సుమారు 13,000 మంది ఉద్యోగుల్లో 90% మంది వాళ్ళ యొక్క సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారంటే మరి ఇందులో బీసీల వాటా ఎంత, దళితుల వాటా ఎంత, మిగిలిన సామాజిక వర్గాల వాటా ఎంత? ఇది కేవలం ఒక్క పరిశ్రమ, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కూడా ఈ రెండు పార్టీలు వారికి చెందిన, వారి కుటుంబానికి సంబంధించి ఏవైతే కోటరీ వ్యవస్థ ఉందో వాళ్ళని నియమించుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మన బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది, పక్క దేశాలకు పోవాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే సగం పైగా యువత బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, కువైట్కి వెళ్తున్నారు. కోస్తా ప్రాంతం యువత తీసుకుంటే హైదరాబాద్ వెళ్తున్నారు, మరో ప్రాంతానికి వెళ్తున్నారు తప్ప మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణము బీసీలు పరిశ్రమల పరంగా అభివృద్ధి లేదు. కాబట్టి ఈరోజు మనకు ఈ దుస్థితి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల యొక్క దుస్థితి ఎలా ఉందో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న బీసీ ఉద్యోగులు, బహుజన ఉద్యోగులు ఈరోజు ఒక రకమైన అభద్రతా భావంతో తన హక్కులను, డిమాండ్లను కనీసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే నోరు విప్పితే ట్రాన్స్ఫర్లు చేస్తారేమో అని భయము, ఇంక్రిమెంట్లు కట్ చేస్తారేమో అని భయము, కారణాలు చూపించి సస్పెండ్ చేస్తారేమో అని భయము. ఉద్యమం చేస్తే తన జీవితాన్ని, తన కుటుంబము రోడ్డు మీదకి వస్తుందనే భయంతో ఈరోజు బీసీ ఉద్యోగస్తులు అనేక డిమాండ్లు, న్యాయపరమైన డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈరోజు బీసీ ఉద్యోగుల్లో ఉంది. మరి ఈ పార్టీలకు సంబంధించి ఈ పార్టీల కొమ్ము కాసే ఉద్యోగులైతే ఎన్ని లీవులైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, ఎన్నికల ప్రచారాలు చేయొచ్చు, ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ బీసీ ఉద్యోగస్తులు మాత్రము కనీసము వారి కుటుంబానికి సంబంధించిన
బంధువులకు సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొనాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగులందరికీ కూడా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీ హక్కుల కోసం, మీ డిమాండ్ల కోసం, న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పోరాటానికి సిద్ధమైతే మీకు అండగా నేనుంటాను, బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా సామాజికంగా ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. ఉద్యోగుల విషయం గురించి మాట్లాడినప్పుడు కేవలం బీసీలకు సంబంధించిన అంశమే నేను ఎందుకు మాట్లాడానంటే, దళిత ఉద్యోగులకు కొంతవరకు ఆ మహనీయుడు అంబేద్కర్ గారిచ్చిన హక్కు వల్ల, రాజ్యాంగం కల్పించిన హక్కు వల్ల దళితుల మీద బీసీల కంటే వేధింపులు తక్కువ ఉన్నాయి కాబట్టి దళితుల మీద ఇలాంటి వేధింపులు చేస్తే చెప్పు తీసుకొడతారనే భయం ఉంది కాబట్టి దళితుల మీదకి రావడం లేదు. కానీ అలాంటి రక్షణ ఈరోజు బీసీలకు లేదు కాబట్టి బీసీ ఉద్యోగస్తులను ఏ పార్టీ అధికారంలో ఉన్నా వేధించే పరిస్థితి ఉంది. మరి సామాజికంగా తీసుకుంటే ఈరోజు బీసీలకు దక్కుతున్న గౌరవం ఏంటి, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అనేక అంశాల విషయం మాట్లాడుకుంటే ఎక్కడ బీసీలకు సామాజిక న్యాయం దక్కడం లేదనే విషయము ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఈరోజు జిల్లాల పేర్లు తీసుకుంటే ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేసిన వ్యక్తుల పేర్లు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలకు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా అన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా అన్నారు. కానీ ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటం చేసిన బీసీ నాయకులు రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, బహుజనుల హక్కులు కావాలని పోరాటం చేసిన ఏ ఒక్క నాయకుడి పేరైనా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలకు పేర్లు పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా ఈ పార్టీలను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కేవలం జిల్లాలకు సంబంధించిన అంశమే కాదు, మిగిలిన అన్ని అంశాల్లో సామాజిక న్యాయం బీసీలకు జరగడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.